అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మెదక్ జిల్లా శివంపేట మండలం మగ్దుంపూర్ గ్రామ శివారులో 23 జూలై 2025 బుధవారం రాత్రి జరిగిన దారుణ హత్య కేసులో 2 నిందితులను తూప్రాన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డీఎస్పీ నరేందర్ గౌడ్ మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ బోరబండకు చెందిన మహమ్మద్ సబీల్ 21 కార్ డెంటింగ్ దుకాణంలో పనిచేసేవాడు. అతను షాప్ ఓనర్ దగ్గరి బంధువుల అమ్మాయిని 17 ప్రేమించి 1.5 నెలల క్రితం పెండ్లి చేసుకోవడానికి తీసుకెళ్లాడు. ఇరు కుటుంబాలు పెండ్లి చేస్తాం అని అమ్మాయిని తీసుకువెళ్లారు. అప్పటినుంచి సబీల్ అమ్మాయి తల్లి సోదరుడైన మహమ్మద్ అఫ్సర్కు ఫోన్ చేసి, "నీ కూతురు నాతో దిగిన ఫోటోలు ఉన్నాయి, పెండ్లి చేయకపోతే సోషల్ మీడియాలో పెడతాను" అని బెదిరించాడు. అఫ్సర్ ఫోటోలను డిలీట్ చేయమని చెప్పినా సబీల్ వినలేదు. దీంతో తనను చంపాలని అఫ్సర్ నిర్ణయించాడు. పథకం ప్రకారం అఫ్సర్ తన స్నేహితుడు పోతిరెడ్డిపల్లి సంతోష్ 23 తో కలిసి హైదరాబాద్ వెళ్లి సబీల్కు ఫోన్ చేసి రమ్మని పిలిచి కారులో మగ్దుంపూర్కు తీసుకెళ్లారు. అక్కడ ఫోటోలు డిలీట్ చేయమని చెప్పినా వినకపోవడంతో ఇద్దరూ కలిసి సబీల్ తలను గోడపై కొట్టి పక్కన బండరాయితో తలపై, ముఖంపై కొట్టి చంపారు. మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు. సబీల్ మృతదేహం రోడ్డు పక్కన నగ్నంగా పడి ఉండటం, పక్కన వాచ్, రింగ్, చైన్, ఇయర్బడ్స్ బాక్స్, షూ లభించడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి తల్లి మకూం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిఐ రంగకృష్ణ, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో సాక్ష్యాలు సేకరించారు. సబీల్ మొబైల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు ఆధారంగా అఫ్సర్, సంతోష్లను తూప్రాన్ టోల్గేట్ వద్ద అరెస్టు చేశారు. ఇద్దరూ హత్యను అంగీకరించారు. వెంకటేశ్ల స్విఫ్ట్ కారు, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం తర్వాత కుటుంబానికి అందజేశారు. సిఐ రంగకృష్ణ బెదిరించడం, పెండ్లి బెదిరించడం హత్యకు కారణం అని తెలిపారు. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం సబీల్ మొబైల్లో అమ్మాయి ఫోటోలు, మెసేజ్లు లభించాయి. అఫ్సర్ తల్లి, సోదరుడు, వారసు విషయంలో సబీల్ను బెదిరించాడు. సంతోష్ సహాయం కోసం 10,000 రూపాయలు ఇచ్చాడు. పోలీసులు మరో 2 సహచరులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మగ్దుంపూర్లో భయాందోళనలు రేపింది. ప్రేమ వ్యవహారాల వల్ల యువతలో హింసలపై చర్చలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు, సలహాలు: ప్రేమ వ్యవహారాలు, కుటుంబ వివాదాలు తలెత్తినప్పుడు పెద్దల సమక్షంలో చర్చించండి. అనుమానాలు హింసకు దారితీయకుండా కౌన్సెలింగ్ సెంటర్ల సహాయం తీసుకోండి. యువత ఒంటరిగా రిమోట్ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కుటుంబానికి సమాచారం ఇవ్వండి. సీసీటీవీలు లేని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు 104 లేదా 9152907829 మానసిక ఆరోగ్య హెల్ప్లైన్లకు సంప్రదించండి. ప్రేమ విషయాలు కుటుంబంతో పంచుకోండి. సమాజంలో ప్రేమ వ్యవహారాలు, యువత భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు గమనించినప్పుడు వెంటనే 100కు సంప్రదించండి.